హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద వస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఎల్జీ G8x అనమాట. సో చివరికి అయితే ప్యాకేజ్ అయితే వచ్చింది. చాలా లేట్ అయింది, బట్ ఇప్పుడు తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి ఎట్లాగో కొన్నాం కాబట్టి ఏదో ఒకటి అన్బాక్స్ చేద్దామని అయితే చేస్తున్నాను. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఖచ్చితంగా. సో మనం ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి లోపల ఫ్లిప్కార్ట్ బాక్స్లో మొబైలే ఉంది, మనకి ఏం లేదు, డైరెక్ట్గా మీకు మొబైల్ ఉంది. సో మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి ఇది డ్యూయల్ స్క్రీన్ అనమాట. సో అందుకోసం చాలా పాపులర్ అయింది. వాళ్ళు పెట్టిన 55,000 రూపీస్కి అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ప్రైస్కి అయితే కొంచెం ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఒక్కసారి 19,000కి పెట్టేసరికి 18,500కి చాలామందికి దొరికింది. అందుకని చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించారు. సో దీన్ని మనం 2 స్క్రీన్లా వాడచ్చు, అండ్ మన రెగ్యులర్ మొబైల్ లాగా సింగిల్ స్క్రీన్ లాగా కూడా ఒకే మొబైల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే దీని యొక్క ప్రత్యేకత. సో కంపల్సరీ డ్యూయల్ స్క్రీన్ వాడాలని అయితే ఏం లేదు. సో ఒకసారి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి 2 బాక్సెస్ ఇచ్చారు ఇందులో మనకి. సో ఒకటి ఇంకో బాక్స్. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ స్క్రీన్ బాక్స్. ఇది ఖాళీ స్క్రీన్ ఉంటుంది ఇందులో మీకు. సో డ్యూయల్ స్క్రీన్ బాక్స్, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఫెస్టివ్ స్పెషల్ ఎడిషన్ అని అయితే రాసింది. సో ఏదైతే మనకి ఫ్లిప్కార్ట్ స్పెషల్ సేల్ ఉందో ఆ సేల్ కోసం తయారు చేసింది అనమాట ఇది. సో ఇందులో మనకి బ్యాటరీ ఇవ్వట్లేదు వాళ్ళైతే. సో ఒకసారి ఇంతే. ఇక ఇది ఓవరాల్గా మనం బాక్స్ మీద చూసినట్లయితే పెద్దగా ఏమి ఇవ్వలేదు ఎల్జీ, చాలా సింపుల్గా అయితే ఇచ్చింది. సో ఇక్కడ కనుక మన ప్రైస్ చూసినట్లయితే మనకి 70,000 ప్రైస్ అయితే కోడ్ చేశారు. మనం చూసినట్లయితే 70,000 ఉంది, బట్ ఇప్పుడు రైట్లో మనకి 55,000కి అవైలబుల్ ఉంది. ఆఫర్లో చూసినట్లయితే చాలామందికి 18,500కి వచ్చింది. చివరిలో కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయితే చేశారు. సో ఎనీవే మనం సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. సీల్ బ్రేక్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒకటి స్క్రీన్ని చూడడానికి ఒక క్లాత్ అయితే ఇచ్చారు. ఎల్జీ బ్రాండింగ్తో ఉంది ఇది కూడా మనకి చూడడానికి. సో ఇది ఒక మంచి విషయం. సో రైట్ నెక్స్ట్ ఇక మనకి మొబైలే ఉంది. ఇవన్నీ పక్కకు పడేద్దాం. వావ్, ప్రీమియం లుక్ అయితే ఉంది మీకు మొబైల్ వచ్చేసి. సో ఎనీవే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దీన్ని పక్కన పెట్టేద్దాం మొబైల్ని. ఇంకా బాక్స్లో ఏమొస్తున్నాయో చూద్దాం. సో బాక్స్లో ఇంకో కార్డ్బోర్డ్ బాక్స్ ఉంది. సో ఇందులో మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? సో క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఒకటి ఇస్తున్నారు. మీరు చూసినట్లయితే క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఇస్తున్నారు. ఇంకా ఏదో పేపర్స్ ఉన్నాయి లోపల మనకి. ఇది కూడా క్విక్ స్టార్ట్ గైడ్ 2 ఇచ్చారు. 2 ఇంగ్లీషే. ఇదేంటో మరి. ఒక దాంట్లో వారంటీ కార్డ్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు మనకి. చూసినట్లయితే మీరు చూడొచ్చు, సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా మీకు ఇందులోనే ఉంది. ఇక అంతే. ఈ కార్డ్బోర్డ్ బాక్స్లో ఏం లేవు. మనకి కేస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు డ్యూయల్ స్క్రీన్ కాకుండా సింగిల్ మొబైల్ ఒకటి ఇలా యూజ్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఒక టీపీ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కేస్ క్వాలిటీ కనుక మనం చూసినట్లయితే ఇనీషియల్గా మీరు కొద్ది రోజులు అయితే వాడచ్చు. బాగుంది కేస్ క్వాలిటీ కూడా మనకి. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా కింద చూసినట్లయితే మనకి హెడ్సెట్ అయితే ఇచ్చారు. సో మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, ఎల్జీ వాళ్ళు. ఇక్కడ ఈ ప్రైస్లో మనకి చూసినట్లయితే సో వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో మంచి ప్రీమియం క్వాలిటీ, లుక్ మాత్రం చాలా బాగున్నాయి ఇయర్ ఫోన్స్. సో క్వాలిటీ గురించి తర్వాతకి ఫ్యూచర్లో అయితే మాట్లాడతాను మీతోటి. సో వేరే ఇయర్ ఫోన్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాటితో కంపేర్ చేస్తూ దీని గురించి అయితే మీకు అయితే చెప్తాను. సో 3.5mm జాక్తో వస్తుంది, బ్రేడెడ్ కేబుల్తో వస్తుంది. మీకు ఓవరాల్గా చాలా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక మనకి ఎటువంటి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, మనకి తెలిసిందే కదా. ఈ ఫెస్టివ్ సేల్లో కొన్న వాళ్ళు ఎవరికి బేసిక్గా చూసినట్టయితే మనకి 16 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారనుకుంటాను, బట్ చేయట్లేదు. ఇప్పుడు మనకు వచ్చేసి Type-C కేబుల్తో వస్తుంది ఇది మనకి. సో Type-C పోర్ట్తో వస్తుంది, Type-C to USB-Aతో వస్తుంది. సో మీరు దీన్ని యూజ్ చేసి వేరే ఎక్స్టర్నల్ అడాప్టర్ యూజ్ చేసి అయితే మీరు దీన్ని అయితే వాడాల్సి అయితే ఉంటుంది. ఒకసారి ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం, మొబైల్ని అయితే చూద్దాం. సో రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి మొబైల్. సో మొబైల్ చూడొచ్చు, మీకు చాలా క్లాసిక్ ప్రీమియం లుక్ అయితే మీకుంది. సో 20,000 మొబైల్ అంటే ఎవరు నమ్మరు, బట్ అఫ్కోర్స్ ఇది 20,000 మొబైల్ కాదులేండి. సో చాలా ప్రీమియం మొబైల్ అయితే ఇది. సో మీకు బేసిక్గా చెప్పాలంటే గ్లాస్ బిల్డ్తో వస్తుంది బ్యాక్ సైడ్. కాకపోతే మీకు సౌండ్ మాత్రం ప్లాస్టిక్ సౌండ్ లాగా అనిపిస్తుంది ఇది. సో గ్లాస్ బిల్డ్ అయినా సరే ఓవరాల్ మొబైల్ చూడడానికి బాగుంది. ఒకసారి మనం స్క్రీన్ అయితే పీల్ ఆఫ్ అయితే చేసేద్దాం. సో ఒకసారి దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే మనకి రైట్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. కింద ఎల్జీ బ్రాండింగ్ ఉంది, G8x అని అయితే రాసింది. ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే వాటర్ ట్రాప్ నాస్ తోటి అయితే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇక ఫిజికల్ ఓవర్వ్యూలో మన కింద కనుక చూసుకున్నట్లయితే మనకి 3.5mm జాక్ కనిపిస్తుంది. అలానే మనకి మైక్రోఫోన్, అలానే మనకి USB Type-Cతో వస్తుంది మనకి, అండ్ స్పీకర్ గ్రిల్ కూడా ఉంది. ఇక టాప్లో చూసినట్లయితే మనకి సిమ్ స్లాట్ అయితే ఉంది. చూద్దాం సిమ్ స్లాట్. ఇది మనకి
హైబ్రిడా డెడికేటెడ్ అనేది ఈ ప్రైస్లో మనకి హైబ్రిడా వస్తుంది చూడొచ్చు, మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. సో డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉండదు. సో ఈ ప్రైస్లో ఏ మొబైల్ అయినా ఫ్లాగ్షిప్ మొబైల్స్ మనకి డెడికేటెడ్ స్లాట్తో అయితే తీసుకురావు. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి పవర్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక హోల్ అయితే ఉంది, మేబీ ఇది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనుకుంటాను. సో రైట్ సైడ్ హోల్ అయితే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది, కింద ఇంకో బటన్ ఉంది. ఇది మేబీ డెడికేటెడ్ బటన్, మీరు దేనికైనా గూగుల్ అసిస్టెంట్ కానీ లేకపోతే దేనన్నా డెడికేటెడ్గా ఒక బటన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనుకుంటాను. మేబీ ఇనీషియల్గా వీళ్ళు మనకి ఓకే గూగుల్ అసిస్టెంట్తో అయితే రావచ్చు అనుకుంటున్నాను. సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి. ఇక అంతే. సో ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే ఒకసారి మొబైల్ని అయితే మనం బూట్ చేద్దాం. మనకి మొబైల్ బూట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఒకసారి మనం ఏదైతే కేసు వచ్చిందో ఆ కేసు పెట్టి మొబైల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఒకసారి కేసు పెడితే మొబైల్ లుక్ ఏమైనా చెడిపోతుందా బాగుందని. సో పర్లేదు, కేసు అనేది అంత గొప్పగా అయితే లేదు లుక్ అయితే. సో బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే చాలా పెద్దగా హోల్ కట్అవుట్ అయితే ఇచ్చారు, అంత గొప్పగా అయితే లేదు లుక్ అయితే. బట్ ఇనీషియల్గా కొద్ది రోజులు మీరు వేరే కేసు కొనుక్కునే వరకు అయితే వాడచ్చు. సో ఒకసారి వీటిని పక్కన అయితే పెట్టేద్దాం. ఒకసారి మనం ఇంకో స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు కదా మనకి, దీని అయితే ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఓపెన్ చూసినట్లయితే డ్యూయల్ స్క్రీన్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో చాలా బల్కీగా అనిపిస్తుంది ఇది చూడడానికి. ఓకే, దీన్ని పీల్ ఆఫ్ చేసేద్దాం. అదిరిపోయింది అసలు లుక్, మీకు గ్లాసీ ఫినిష్ చూడవచ్చు మీకు. సో పైన మీకు ఏదైతే కేస్ పైన ఉంటుందో అది మీకు చాలా గ్లాసీ ఫినిష్ అయితే ఉంది. సో లోపల మనకి ఇంకోటి ఇదేదో బెటర్ ప్రొవైడ్ అయితే చేశారు. ఇవన్నీ పక్కన పడేద్దాం. సో ఇది చూడొచ్చు మీరు సెకండరీ స్క్రీన్. సో సెకండరీ స్క్రీన్ మీకు లోపల ఉంటుంది, సేమ్ మీకు ఏదైతే డిస్ప్లే ఉంటుందో సేమ్ డిస్ప్లే మీకు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లుక్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు కేస్ది. ఒకసారి మనం కేస్ని అయితే దీనికైతే కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో ఎలా ఉందనేది కేస్ కనెక్ట్ చేద్దాం. సేమ్ ఏం లేదు, మీకు ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది కదా ఇక్కడ మీకు. సో ఎగ్జాక్ట్గా మీకు టైప్ సి పోర్ట్ని అందులో పట్టేటట్టుగా ఎగ్జాక్ట్గా మీరు ఇలా పెట్టాల్సింది ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీకు డ్యూయల్ స్క్రీన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ చూడొచ్చు స్మార్ట్ స్క్రీన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ డ్యూయల్ స్క్రీన్ టర్న్ అని అయితే వచ్చింది. ఎస్, డ్యూయల్ స్క్రీన్ అయితే వచ్చింది. చూడొచ్చు మీకు స్క్రీన్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు మనకి చూడడానికి. సో డిస్ప్లే అనేది చాలా బాగుంది. ఇనీషియల్గా రెండు కూడా మనకి చాలా ఫ్లూయిడ్గా ఉన్నాయి. సో మీరు డ్యూయల్ మల్టీ టాస్కింగ్ అయితే చేయొచ్చు ఇందులో మీరు ఎట్ ఏ టైం. ఇందులో సపరేట్గా మీకు చూసినట్లయితే రెండు మెన్యూస్ అయితే కనిపిస్తున్నాయి. రెండు మెన్యూస్ కూడా మీరు ఇక్కడ సపోజ్ మీకు ఇక్కడ కాల్ డైల్ బటన్ ఓపెన్ చేసినా కదా, ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు మీరు. సో సింపుల్గా రెండు కూడా మల్టీ టాస్క్ అయితే చేసుకోవచ్చు, అదొక మంచి విషయం. ఇక్కడ మీరు ఒకవేళ ఆఫీస్ వర్క్ చేస్తున్న, ఆఫీస్లో ఏమైనా మానిటర్ చేస్తున్నా సరే ఇంకో స్క్రీన్లో మీరు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏదైనా పెట్టుకొని యూజ్ అయితే చేయొచ్చు. ఇంకో విషయం వచ్చేసి మీకు ఇక్కడ నాచ్ అయితే కనిపిస్తుంది కదా, ఏదైతే మనకి డమ్మీ డిస్ప్లే ఉందో ఇందులో నాచ్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ నన్ను అడిగితే ఇక్కడ ఏం కెమెరా లేదు, బట్ ఇలా ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియాలి. సో డిస్ప్లేలో మాత్రం ఇనీషియల్ కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తున్నాను నేను, మరీ అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. సో ఒకటి మెయిన్ డిస్ప్లే ఏదైతే ఉందో అది మనకి కొంచెం వామ్ కలర్స్ అయితే చూపిస్తుంది. సెకండరీ డిస్ప్లే అనేది కొంచెం మనకి బ్లూయిష్ కలర్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఎనీవే డిస్ప్లే గురించి అయితే తర్వాతకి మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా మొబైల్ మాత్రం కేసు పెడితే కొంచెం బల్కీగా ఉంది. బట్ ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇంకో స్క్రీన్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకో స్క్రీన్ కూడా కనిపిస్తుంది మీకు, మొత్తం ట్రిపుల్ స్క్రీన్స్ అనమాట. సో లోపల ఒక 2 స్క్రీన్స్ వస్తున్నాయి. అలానే మీకు ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఇక్కడ మీకు క్విక్ నోటిఫికేషన్స్, అలానే మీకు టైం ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. సో చాలా బాగుంది, చాలా స్టైలిష్గా అయితే ఉంది మొబైల్. సో మీరు చూసినట్లయితే ఇనీషియల్గా సో నాకైతే బాగా నచ్చింది. దీని యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 855 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. 6 + 128 GB వేరియంట్. స్టోరేజ్ టైప్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు నాట్ ఓన్లీ డైలీ రెగ్యులర్ టాస్క్లే కాదు, మీరు గేమ్స్ ఆడినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే చూడడానికి అయితే ఉండదు. సో పర్ఫార్మెన్స్లో 100% బెస్ట్ డివైస్ అని అయితే చెప్పొచ్చు. సో ఎస్పెషల్గా మనం 20,000 ప్రైస్ పాయింట్లో కొన్నాం కాబట్టి అక్కడికి కిల్లర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మల్టీమీడియాలో మనం చూసుకున్నట్లయితే డ్యూయల్ డిస్ప్లే మీరు ఇక్కడ చూసినట్లయితే రెండు కూడా ఓలెడ్ డిస్ప్లేతో వస్తున్నాయి. 6.4 ఇంచెస్ ఓలెడ్ డిస్ప్లేతో వస్తున్నాయి రెండు కూడా మనకి. సో ఫుల్ హెచ్డీ డిస్ప్లేలు ఈ రెండు కూడా మీకు. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే మనకి డిస్ప్లేలు అయితే ప్రొటెక్ట్ అయితే చేశారు. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ పాయింట్ చూసినట్లయితే. సో మీకు ఒక డిస్ప్లే ఎలా ఉంది, రెండు డిస్ప్లేలు అనేది ఒకసారి మీకు కంపేర్ చేసి అయితే చూపిస్తాను. రెండు డిస్ప్లేలు మనకి సేమ్ బ్రైట్నెస్తో వస్తున్నాయా, డిఫరెంట్ బ్రైట్నెస్తో వస్తున్నాయా అనేది అయితే ఒకసారి మనం ఇక్కడైతే చెక్ చేద్దాం. సో మనం పవర్ ఆన్ చేద్దాం, మల్టీమీటర్ పవర్ ఆన్ అయితే చేసేద్దాం. సో పవర్ ఆన్ చేసేసి 488 చూపిస్తుంది. ఇందాక నేను మీకు పెట్టినప్పుడు ఏదైతే ప్యూర్ వైట్ స్క్రీన్ కనిపిస్తుందో వైట్ స్క్రీన్లో మీకు ఎక్కువగా అయితే చూపిస్తుంది అన్నమాట బ్రైట్నెస్ అనేది. సో నార్మల్ మీ ఇందులో కూడా మీకు వైట్ అయితే ఆన్ చేద్దాం ఏదైనా ఒకటి. సో చూడొచ్చు ఇది వచ్చేసి 547 చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి
609 చూపిస్తుంది. ఎనీవే డిస్ప్లేలో కొంచెం డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. రెండైతే సేమ్గా అయితే లేవు, బట్ సెకండరీ డిస్ప్లే అనేది సమ్వాట్ కొంచెం లెస్ బ్రైట్నెస్ నిట్స్తో అయితే వస్తుంది. కొంచెం మీకు మెయిన్ డిస్ప్లే అంతా క్వాలిటీ అయితే మనకి సెకండ్ డిస్ప్లేలో అయితే చూడడానికి అయితే లేదు. మల్టీమీడియా విషయాల్లో ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఒకసారి మనం ఏదన్నా ప్లే చేసి చూద్దాం. సో ఫుల్ సౌండ్లో పెట్టాను, ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్ స్పీకర్. డైరెక్ట్గా తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ మనకి తెలియని సెగ్మెంట్ ఏదైనా సరే, ఇప్పుడు నేను టెక్నాలజీకి సంబంధించింది తెలుసుకుంటాను, సో నాకు గార్మెంట్స్ సంబంధించింది తెలియదు, ఫర్ సపోజ్ లైఫ్ స్టైల్కి సంబంధించింది, స్టైలిష్కి సంబంధించింది తెలియదు, ఆ ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు బేసిక్గా తెలియని వాళ్ళు ఏం చేస్తాం. సో సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఇనీషియల్గా 2 స్పీకర్స్ కూడా మీకు నార్మల్గా బడ్జెట్లో వచ్చే మొబైల్స్ లాగా డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయడానికి అయితే లేదు. 2 స్పీకర్స్ నుంచి కూడా మీకు బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. మల్టీమీడియా విధంగా చూసినట్లయితే బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్గా డ్యూయల్ స్క్రీన్ డిస్ప్లే, ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో మంచి మల్టీ టాస్కింగ్ చేస్తూ మీరు ఎంటర్టైన్మెంట్ అయితే మల్టీమీడియా విషయంగా 100% అయితే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక రైట్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇందులో వచ్చేసి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఒక నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మనకి డ్యూయల్ స్క్రీన్ సెకండరీ స్క్రీన్ ఉందో ఈ స్క్రీన్లో మనకి ఎటువంటి బ్యాటరీ అయితే ఉండదు. ఏదైతే 4000 mAh బ్యాటరీ ఉందో ఆ బ్యాటరీ ద్వారానే మనకి దీనికి కూడా డిస్ప్లే పవర్ అయితే వస్తుంది. సో మీరు 2 స్క్రీన్లు కనుక వాడినట్లయితే ఖచ్చితంగా మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంటుంది. అదైతే నోటీస్ చేయండి. ఎస్పెషల్గా ఇది మనకి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే ఇంకో బెనిఫిట్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇది ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీరు బ్లాక్ మోడ్ అంటే లైక్ డార్క్ మోడ్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు బెటర్ అయితే ఉంటుంది. సో అదొకటైతే గుర్తుంచుకోండి. సో బ్యాటరీ పరంగా చూసినట్టయితే ఇక ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకి బాక్స్లో ఎటువంటి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరు ఎక్స్టర్నల్ అడాప్టర్ అయితే కొనాలి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో 18 వాట్ ఛార్జర్ మీరు ఏదైనా యూజ్ చేసి మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది మీకు. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే వైర్లెస్ ఛార్జింగ్ డాక్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది యాజ్ ఆఫ్ నో నేనైతే చెప్పలేను. కొద్ది రోజులు వాడాక అట్లీస్ట్ మీకు రివ్యూ చేయకపోయినా సరే మీకు కమ్యూనిటీ పోస్టులు అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో సింగిల్ స్క్రీన్తో వాడితే ఎలా ఉంది, డ్యూయల్ స్క్రీన్తో వాడితే ఎలా ఉంది అనేది. ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేర్ సైడ్ వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఒకటి వచ్చేసి మెయిన్ సెన్సార్ 12 మెగాపిక్సెల్ సెన్సార్, ఇందులో మనకి ఓఎస్ సపోర్ట్తో వస్తుంది, మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సెకండరీ సెన్సార్ మనం చూసినట్లయితే 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది అండ్ డ్యూయల్ టోన్ ఫ్లాష్తో అయితే వస్తుంది బ్యాక్ సైడ్. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను ఇనీషియల్గా. సో దాన్ని బట్టి కెమెరా క్వాలిటీని అయితే మీరే జడ్జ్ అయితే చేయొచ్చు. ఈ వీడియో వచ్చేసి రేర్ కెమెరాని యూజ్ చేసి 4Kలో అయితే రికార్డ్ చేస్తాను. ఒకసారి మీరు కలర్ సాచురేషన్ కానీ అలానే స్టెబిలైజేషన్ కానీ ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. నేను ఫాస్ట్గా అయితే వాక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి రేర్ కెమెరాని యూజ్ చేసి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్లో తీస్తున్నాను. సో స్టెబిలైజేషన్ అయితే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే ఫుటేజ్ అయితే చాలా స్టేబుల్గా కనిపిస్తుంది. సో ఎలా ఉందనేది ఒకసారి మీరు అయితే జడ్జ్ చేయండి. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. సో నేను ఒకసారి రన్ చేస్తాను. సో స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్లో ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి అయితే తీస్తున్నాను. సో స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్స్పోజర్ కంట్రోల్ ఎలా ఉంది, కలర్ సాచురేషన్ ఎలా ఉంది అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి అయితే ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో వచ్చేసి 4K రిజల్యూషన్లో ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి తీస్తున్నాను. సో స్టెబిలైజేషన్ ఎలా ఉంది, ఎక్స్పోజర్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ నుంచి అయితే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. మీకు ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఈ మొబైల్ యొక్క ఎడిషనల్ ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది మనకి IP68 రేటింగ్తో వస్తుందన్నమాట. వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్. మీరు ఒక ఎంత వాటర్లో డిప్ చేసినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అట్లాంటి డిప్ అయితే చేయమాకండి. సో IP68 రేటింగ్ అంటే మీకు వాటర్లో చాలా వరకు అయితే సర్వైవ్ అవుతుంది. ఇక వర్షం ఇట్లాంటి స్ప్లాషెస్ వాటికి అయితే దీనికి ఒక లెక్క అయితే కాదు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక NFC సపోర్ట్తో వస్తుంది. మీరు ఒకవేళ NFC పేమెంట్స్ చేస్తారు, NFC ట్రాన్స్ఫర్స్ కానీ చేస్తారనుకుంటే మాత్రం NFCతో వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది అన్నమాట. సో ఫింగర్ ప్రింట్ ఫాస్ట్ ఎలా ఉందనేది ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను, చూడొచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. సో మీరు ఇనిషియల్గా చూసినట్లయితే పర్లేదు మీకు. సో మరీ ఓవర్ ఫాస్ట్ అని చెప్పలేము. సో మ్యాక్సిమం మీకు అన్ని మొబైల్స్లో ఎలా అయితే ఉంటుందో అన్ని మొబైల్స్లో ఉన్నట్టే మీకు కొంచెం ఫాస్ట్గా అయితే ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక అది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఈ మొబైల్ తోటి. సో ఫ్రంట్ సైడ్ ఏదైతే డిస్ప్లే ఉందో అది కూడా చాలా బాగుంది నోటిఫికేషన్ చూసుకోవడానికి. సో మీరు ఏమనుకుంటున్నారు, 19,000కి ఇంతకు మించిన బెస్ట్ మొబైల్ మీకు అసలు ఎక్కడైనా దొరుకుతుందా? 19,000 కాదు, నన్ను అడిగితే 25,000 కూడా ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే. బట్ ఆల్రెడీ ఆఫర్ అయితే అయిపోయింది కాబట్టి. సో ఈ మొబైల్ మీరు ఎంతమంది కొన్నారు, దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తారు, ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో. బట్ ఎనీవే ఇనీషియల్గా అయితే LG ఫోన్
నాకు బాగా నచ్చిందని చెప్పుకోవాలి. అండ్ ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.